నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. గారికి స్వాగతం సుస్వాగతం. మన మాజీ సైనికులు 1971 సభా కార్యక్రమాన్ని దీంతో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హెలికాప్టర్ క్రాష్లో మరణం జరిగింది. హలో, వారి అనుభవాలు ఎంతో దూరం నుంచి ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఈ సభకు వచ్చి 1971 యుద్ధంలో పాల్గొని ఇక్కడున్న మాజీ సైనికుల్ని సన్మానించడానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, అనంతపురం శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు, వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి శ్రీ జగదీష్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కోగటం విజయభాస్కర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ శ్రీ రంగరాజు గారికి, గోవిందరాజు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నల్లప్ప గారికి స్వాగతం సుస్వాగతం. 1900 క్లుప్తంగా మాట్లాడతాను. 1971లో మీరంతా యుద్ధం గురించి ప్రతి చోట ఇప్పుడు నెట్లో వస్తుంది, చాలా మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందువల్ల కేవలం నేను యుద్ధంలో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటన గురించి, చిన్న సంఘటన గురించి చెప్తాను. అంటే యుద్ధం చాలా పెద్దది. ప్రపంచంలో కేవలం 14 రోజుల్లో ముగిసిన ముగింపు యుద్ధం. ఎప్పుడు ముగింపు ఉండదు. 14 రోజుల్లో ముగించిన యుద్ధం, ముగింపు జరిగిన యుద్ధం కేవలం ఇండో పాకిస్తాన్ వార్. కాబట్టి అది భారతదేశం యొక్క గొప్పతనం. రాజనీతిజ్ఞతకు ఆ రోజుది నాయకత్వానికి జోహార్లు అర్పించాలి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి.
ధైర్య సాహసాలతో అమెరికాను ఎదిరించి ఆ యుద్ధంలో మనం పాల్గొనాల్సి వచ్చింది. పాకిస్తాన్ దగ్గర సొఫిస్టికేటెడ్ ఆర్మ్స్ ఇచ్చినా కూడా మనం ధైర్యంతోన, మనోబలంతోన, బుద్ధిబలంతో వాళ్ళని జయించడం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపు 3,500-4,000 మంది సైనికులు చనిపోవడం జరిగింది మన వాళ్ళు. తర్వాత ఒక 14,000-15,000 మంది గాయపడడం జరిగింది. అదే సమయంలో మనకు ఎంతో కంటకంగా ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చడం జరిగింది. ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప విజయం మనకు. నా వరకు వస్తే నేను ఆర్టిలరీలో టెక్నికల్ అసిస్టెంట్గా ఉండేటప్పుడు మీ అందరికీ తెలిసి ఇన్ఫెంట్రీ ముందుంటుంది. ఇన్ఫెంట్రీతో పాటు ఆర్టిలరీ గన్స్ ఒక దూరంగా ఉంటాయి ఎక్క పక్కన. కానీ టార్గెట్ మేము కళ్ళమంది అబ్జర్వేషన్ పోస్ట్ అంటాం, ఇన్ఫెంట్రీతో పాటు ఉంటాం. ఇన్ఫెంట్రీ ఏదైతే టార్గెట్ ఎంగేజ్ చేయలేకపోతుందో అది ఆర్టిలరీ గన్స్ నుంచి ఫైర్ చేసి ఇంకొక ఫైర్ తెప్పించి దాన్ని డిస్ట్రాయ్ చేయడం మా పని. తర్వాత యుద్ధం జరిగేటప్పుడు ఇన్ఫెంట్రీకి లైన్ ఆఫ్ ఫైర్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ లైన్ ఆఫ్ ఫైర్ ముందు జరుగుతుంటే వీళ్ళు ఇన్ఫెంట్రీ దాన్ని ఎప్పుడు వార్ చేస్తుంటారు. ఎప్పుడైతే టార్గెట్ మీద మనం రీచ్ అవుతుందో ఫైర్, అప్పుడు ఫైర్ టేక్ ఆఫ్ చేసేస్తాము. ఇన్ఫెంట్రీ అటాక్ చేస్తే వాళ్ళని నాశనం చేస్తారు. ఆర్టిలరీ ఉద్దేశం ఏమంటుందంటే, ఆర్టిలరీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఉద్దేశం ఏంటంటే క్విక్ అండ్ సర్ప్రైజ్ హాసిల్ కన్నా, అంటే క్విక్ గా ఫైర్ చేయడం, రియాక్షన్ కావడం, వెంటనే దాని సర్ప్రైజ్ ఎంపీ మీద సర్ప్రైజ్ అచీవ్ చేయడం. దానివల్ల ఎంపీ ఆ గంటలో కోలుకునే లోపు వాళ్ళని అటాక్ చేసేసి సమాప్తం చేయడం. ఇది పద్ధతి. కాబట్టి ఆ చిన్న వయసులో దాదాపు 24 సంవత్సరాల వయసు దాటి 4 సంవత్సరాల సర్వీస్ ఉండింది. అబ్జర్వేషన్ పోస్టులో ఉన్నాము. భయంకరమైన యుద్ధం జరిగింది ఈస్ట్ పాకిస్తాన్ లాహోర్ సెక్టర్లో. అప్పుడు మా దగ్గర ఉన్న మా పక్కన ఉన్న ఆఫీసరు చనిపోతే ఆయనకు వీర చక్రం వచ్చింది. ఆయన పోయినా కూడా మీకు ఎంత తెలుసు, ఆర్మీలో చైన్ ఆఫ్ కమాండ్ ఒకరిపోతే ఇంకొక టేక్అవుట్ చేయడమే. దాంట్లో ర్యాంక్ అండ్ ఫైల్ ఉంటుంది. ఇంకా కెప్టెన్ సాబ్ చేయాలా, లెఫ్టినెంట్ సాబ్ చేయాలి, నథింగ్. సిపాయి అంటే సిపాయి క్యారీ ఆన్ చేస్తాడు. గన్లో అవతారు చనిపోతే మిగతా వాళ్ళు క్యారీ ఆన్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా మనం టేక్ ఓవర్ చేయడం జరిగింది. డిసెంబర్ 3వ తారీఖున యుద్ధం మొదలైతే డిసెంబర్ 16వ తారీఖున సమాప్తమైంది. ఢాకాలో వాళ్ళు పీస్ అగ్రిమెంట్ అంటే సరెండర్ మీద సంతకం చేయడం జరిగింది వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. అటు తర్వాత 93,000 మంది సైనికుల్ని మనం ఢాకాలో క్యాప్చర్ చేసి, అంటే వాళ్ళు బందీలుగా తీసుకొని హిందుస్థాన్ తీసుకురావడం జరిగింది. తర్వాత సిమ్లా ఒప్పందం దాని ప్రకారం వాళ్ళు వదిలివేయడం కూడా జరిగింది. ప్రపంచంలో ఏదైనా దేశం పెద్ద మనసుతో, గొప్ప మనసుతో ఖైదీలైన సైనికులు విడిచిపెట్టారంటే అది కేవలం భారతదేశం మాత్రమే. మానవతా దృష్టితో చేశాం. అదేవిధంగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మేము అబ్జర్వేషన్ పోస్ట్ ఇన్ఫెంట్రీతో పాటు పోవాలని మాకు ఆర్డర్స్ దొరికినప్పుడు మా టీంలో ఉన్నవాళ్ళు ఆఖరి ఉత్తరం రాయమన్నారు. ఆఖరి ఉత్తరం రాయమంటే నేను వెంటనే షాక్ అయ్యాను. ఏం ఆఖరి ఉత్తరం సార్ అన్నాను. అంటే మనం వాపస్ రాకపోతే అన్నాను. మీరు ఎందుకు అంటున్నారు సార్ వాపస్ రాకపోతే అని? పాజిటివ్ ఆలోచించండి, పాజిటివ్ ఆలోచించండి. యుద్ధం చేసేది పాకిస్తాన్ సైనికులు చేస్తారు, హిందుస్థాన్ సైనికులు చేస్తారు. యుద్ధం మాత్రమే చేస్తాం మనం. చావు బతుకు మన చేతులు లేదు. వాళ్ళు చేస్తారో మనం చేస్తామో ఎవరికి తెలియదు. వాళ్ళు సైనికులే, మనం సైనికులే. ఇప్పుడు చెప్పాను అంటే నాకు తెలిసిన నాలెడ్జ్. యుద్ధంలో ఎవరు చేస్తారో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, మన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఖరి ఉత్తరం అనేది మాత్రం తప్పు అని చెప్పేసి నేను ఆఖరి ఉత్తరం రాయలేదు. వచ్చాము, ఇప్పటి వరకు వచ్చాము. అంటే పాజిటివ్ గా ఆలోచించండి, నెగటివ్ గా ఆలోచించద్దు. ఇంకో ముఖ్య సంఘటన, యుద్ధం చేస్తున్నప్పుడు రాత్రిపూట ఎప్పుడు వచ్చేదో లంచ్, టిఫిన్, లంచ్, డిన్నర్ 3 ఒకసారి ప్యాక్ ఇచ్చేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు అది. కానీ అబ్జర్వేషన్ పోస్ట్ లో మేము ఇన్ఫెంట్రీతో పాటు ఆర్టీ వాళ్ళు ఉంటాం, నలుగురు ఉంటాము. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక్కడ కమాండర్ కంట్రోల్ మా చేతిలో ఉంటుంది, ఇన్ఫెంట్రీ వాళ్ళ చేతిలో ఉంటుంది. మాకు అన్నం దొరికేది కాదు. అలాంటి టైంలో సివిలియన్స్, వయసులో ఉన్న ఆడపిల్లలు, మేము కూడా వయసులో ఉన్న వాళ్ళమే, వచ్చి మాకు అన్నం, గుగ్గుళ్ళు అట్లాంటివన్నీ తయారు చేసుకొచ్చి పంజాబ్ లో అన్నం తెప్పించేవాళ్ళు. సివిలియన్స్ అంటే తక్కువ భావన మనలో ఉంది. ఆ తక్కువ భావన తీసేయండి. వ్యక్తిగత పనులు. ఎందుకంటే
యుద్ధంలో ఆ సివిలియన్స్ పెట్టిన అన్నం తిని ఈరోజు బతికినాం మనం. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది నేను చూశాను. అటు తర్వాత నిబద్ధతతో పాజిటివ్గా మనం పనిచేసుకుంటూ పోతే ఎదగచ్చు అన్నది నా భావన. అది చేసి చూపించాం. కాబట్టి నా గొప్పతనం కాదు, ఇది ఒక మంచితనం అంతే. ఇంత చెప్తూ యుద్ధంలో పాల్గొన్న చిన్న రెండు సంఘటనలు చాలా మనకు నేర్చుకోవడానికి ఎంతో పుస్తకాలు నేర్పుతాయి. కానీ 50 సంవత్సరాల తర్వాత మనం ఆ రోజులు గుర్తు చేసుకోవడం ఎంతో గొప్పగా ఉంది. కాబట్టి ఆ రోజులు యుద్ధం చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. बोलो भारत माता की, बोलो भारत माता की, जोर से बोलो भारत माता की, बोलो भारत माता की. ఇక్కడికి చేసిన 71వ సంవత్సరంలో ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులకు, వారి కుటుంబ సభ్యులకు, హాజరైన మాజీ సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. వారికి నమస్కారాలు. నిజంగా భారతదేశంలో జరిగిన యుద్ధాల్లో పెద్ద యుద్ధం 1971 యుద్ధం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు మన దేశ ప్రధానిగా ఉంటున్న ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆమె ఈ దేశ భవిష్యత్తును అంచనా వేయడంలో చాలా గొప్పగా అంచనా వేసిందని నేను అనుకుంటున్నాను. అందుకనే ఆమె పెద్ద రాజనీతిజ్ఞత ప్రదర్శించి చాలా దేశాలని ఏకదాటి మీదకి తీసుకొచ్చి పాకిస్తాన్ మీద యుద్ధాన్ని కట్టింది. ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్లో ముజిబుర్ రెహమాన్ గారు, ఆయన పార్టీ అత్యధిక మెజారిటీ రాగానే పాకిస్తాన్లో ఛాందసవాదులు, పాకిస్తాన్లో ఉన్న కొంతమంది మిలిటరీకి నచ్చక వాళ్ళని కూర్చోకొత్త పైన మొదలుపెట్టారు. వాళ్ళు భారతదేశానికి, ముఖ్యంగా బంగ్లా ప్రజలు 1 కోటి మంది శరణార్థులుగా భారత భూభాగం లేకొచ్చారు. ఇందిరాగాంధీ గారు దాన్ని చూసి చలించిపోయి ఈ మారణహోమం ఏంటి అని చెప్పేసి త్రివిధ దళాల హెడ్స్ పిలిచి ఏప్రిల్ నెల ఆఖరులో మనం యుద్ధానికి వెళ్దాం పాకిస్తాన్ మీద అని చెప్తే, త్రివిధ దళాల సైన్యాధిపతులు ముగ్గురు, మేడం ఇది రైట్ టైం కాదని, ఎందుకంటే వర్షాలు ప్రారంభమవుతున్నాయి, జీవనదులు ఉన్నాయి ఇక్కడ, అవి ఉప్పొంగుసే సముద్రం లాగా ఉంటాయి, మనం ఓడిపోతాం, తర్వాత మనం ఇంకా ఆయుధ సంపత్తి కూడా మన దగ్గర సక్రమంగా లేదు, పాకిస్తాన్కి అమెరికా అండగా ఉంది, నాటో దేశాల నుంచి ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు విపరీతంగా వాళ్ళు మొబిలైజ్ చేసుకున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మనం సిద్ధంగా లేం మేడం అని చెప్పారు. ఆమె వెంటనే మిగిలిన దేశాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. దాంట్లో ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకత్వంలో ఉంటున్న సోవియట్ యూనియన్ని ఆ రోజుల్లో అధ్యక్షుడిగా ఉంటున్న క్రిస్టేవ్ గారితో డైలాగ్ స్టార్ట్ చేసి ఆగస్టు నెలలో ఎంత స్పీడ్గా చేసిందంటే, ఆమె మనకు ఎవరెవరు మిత్రులు ఉండాలి, అమెరికా పాకిస్తాన్కి అండగా ఉన్నారు అంటే మనకు కూడా మిత్రులు సంపాదించుకోవాలనుకుంటామే. క్రిస్టేవ్ గారితో టాక్ స్టార్ట్ చేసి ఆగస్టు నెలలో ఆగస్టు 13వ తారీఖున ఒక ట్రీటీ సైన్ చేశారు. భారతదేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే అమెరికా సైన్యం అండగా ఉండాలని, రష్యా సైన్యం అండగా ఉండాలని, రష్యాకి ఏదైనా ఇబ్బంది వస్తే భారత సైన్యం అండగా ఉంటుందని. ఇవన్నీ కాదు, ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో మన ఇద్దరం ముందడు వెళ్తామని చెప్పేసి ఒక ట్రీటీ రాసుకుంటాం. అది పెద్ద ముద్దడు. ఆ తర్వాత ఈ యుద్ధ వేగాన్ని మక్కుకు వస్తున్న సందర్భంలో ఆమె అమెరికా వెళ్ళి అప్పటి అధ్యక్షుడు నిక్సన్ గారిని డైలాగ్ స్టార్ట్ చేసింది.
నవంబర్ మంత్ మిడిల్లో నిక్సన్ గారు చాలా బ్లంట్గా రిపీట్ చేశాడు. చేసి మేము భారతదేశానికి అండగా ఉంటాం, మేము పాకిస్తాన్కి అండగా ఉంటాము అన్న. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అది ఫెయిల్ అయ్యి వచ్చేసిన తర్వాత అమెరికా తన విశ్వరూపం మొదలుపెట్టి నాటో దేశాలు 15 దేశాలు ఉంటే ఆ నాటో దేశాలన్నింటినీ అమలు చేసింది. మనకు పొరుగునున్న శ్రీలంకని, పొరుగునున్న ఇరాన్ని, బ్రిటన్ని అందరినీ అలర్ట్ చేసి భారతదేశానికి యుద్ధానికి సన్నద్ధం చేసి పాకిస్తాన్కి అడ్డారు. అప్పటికి మనకు ఉన్నది ఒకే ఒక్క దేశం, మనకు అండగా ఉన్న దేశం ఒక రష్యా మాత్రమే. సోవియట్ రష్యా ఒక్కటే మనకు అండగా ఉంది. ఇందిరాగాంధీ జక్కలేదు. మిలిటరీ వాళ్ళు చెప్పారు, మేడం ఇన్ని దేశాలు పాకిస్తాన్కి అండగా ఉన్నాయి, మనకు ఉన్న మిగిలిన ఒక్క రష్యా తప్ప మిత్ర దేశం, మన సరౌండింగ్స్లో ఎవరు మనకు లేరు వాళ్ళు. అయినా ఇందిరాగాంధీ గారు పెట్టాడు. ఇది భారతదేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ యుద్ధంలో మనం ఓడిపోతే ఈ దేశం అభివృద్ధి ఆగిపోతుంది. ఇన్ని దేశాలు మన మీద పెత్తనం సాగిస్తాయి. కాబట్టి తాడో పేడో తేల్చుకోవాలి అనుకొని డిసెంబర్ 3వ తారీఖు సాయంత్రం 5:40కి ఆమె త్రివిధ దళాల పద్ధతులను పిలిపించి ఆ రోజు రాత్రి నుంచి యుద్ధ భూమికి పంపించి, నిజంగా ఆ రోజుకి మనకి పాకిస్తాన్ దగ్గర ఉన్న సోఫిస్టికేటెడ్ యుద్ధ విమానాలు మన దగ్గర లేవు, మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే భారతదేశం శాంతిని కోరుకునే దేశం. వెంటనే ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్ రష్యా అధ్యక్షుడిని క్రిస్టియో గారితో సంప్రదించారు. అప్పటికే అమెరికా మీకు అందరికీ తెలుసు సైన్యంలో పనిచేశారు. 11th ఫ్లీట్ ఒకటి వచ్చింది. అసలు ఆ రోజుల్లో 7th ఫ్లీట్ ఆ రోజుల్లో యుద్ధంలో ఉన్న వాళ్ళకి సైన్యంలో వాళ్ళకి తెలుసు 7th ఫ్లీట్ గురించి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫ్లీట్ ఏదైనా ఉంటే 7th ఫ్లీట్. మన బే ఆఫ్ బెంగాల్లో డిప్లాయ్ చేయమని చెప్పేసి క్రిస్టియో చెప్పారు, నిక్సన్ చెప్పారు. చెప్తూ తన సైనికాధిపతులతో మాట్లాడుతూ భారతదేశ ప్రజానికాన్ని, భారతదేశ ప్రజల్ని చాలా అసభ్యకరంగా, చాలా కించపరిచే విధంగా బ్యాస్టర్డ్స్ అని కట్టి మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళ రికార్డ్స్లో ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ భాషను వాటిని వ్యతిరేకిస్తూ భారతదేశ ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇందాక శేఖర్ గారు చెప్తున్నారు, గుగ్గుడు తీసుకొచ్చి మాకు పెట్టారు. భారతదేశం యొక్క ఇజ్జత్ అనుకున్నారు అక్కడ వాళ్ళంతా. దేశంతా ఏకమైంది. అమెరికా అధ్యక్షుడు చెప్పినంత మాత్రాన బ్యాస్టర్స్ కాదు, మాకు పౌరుషం ఉంది, మేము చూపెడతామని చెప్పేసి యుద్ధం లేకపోయారు. తక్కువ ఆయన సంపాదించారు. అప్పటికప్పుడు ఇందిరాగాంధీ గారు క్రిస్టియో గారితో మాట్లాడితే ఆగస్టులో డ్యూటీ అయిపోయింది కాబట్టి రష్యా యుద్ధ నిపుణులు అప్పటికే మన ఏది చుట్టూ ఉన్న జలాల్లో వాళ్ళ సబ్మెరైన్స్ పెట్టారు. ఆ రోజుల్లో లేజర్ సబ్మెరైన్స్, రష్యన్ సబ్మెరైన్స్ చాలా పవర్ఫుల్ సబ్మెరైన్స్. ఎప్పుడైతే ఆ ఫ్లీట్ ఇట్లా వస్తుంది అని తెలియగానే వచ్చిందంటే బ్రిటన్ నుంచి ఇంకొక ఫ్లీట్ వచ్చేసి వెంటనే రష్యా వాళ్ళు వాళ్ళ యుద్ధంలో పెద్దది మనకు పంపించారు. వస్తున్నది అని చెప్పారంతే. చెప్పి మన జలాల్లో ఉంటున్న సబ్మెరైన్స్ లోపల ఉన్న వాటిని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి బాధ్యత మీరు రండి, మీ ఫ్లీట్ మేము పేరు చేస్తామన్నారు. ఎప్పుడైతే ఈ సబ్మెరైన్స్ పైకి వచ్చి నీళ్ళలో వచ్చి పైకి వచ్చి నిలబడ్డాయో మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది, మనం రష్యాని ఎదుర్కోలేమో. ఇంకో వైపున భారత సైనికుల్ని, భారతదేశ ప్రజల్ని ఏకతాటికి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు అనే భయంతో అటు నుంచి అటు కోపం నుంచి వెళ్ళిపోయారు. ఇది నైతికంగా భారతదేశానికి విజయం. ఈ మధ్యలో ఇందిరాగాంధీ గారు ఒకే కూర్చోలా. నాటో కంట్రీస్ నుంచి 15 కంట్రీస్ ఉంటే అందులో 6 కంట్రీస్ని భారత భూభాగం వైపుకి తిప్పుకొని న్యూట్రల్ చేసింది. ఇక్కడ ముఖ్యంగా మన మిత్రుడు, ఎప్పటికీ మర్చిపోని మిత్రుడు రష్యా. చైనా ఏమైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందేమో అనే దీంతో చైనాకు రష్యాకు ఉన్న బార్డర్లో
ఒక 7 డివిజన్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేసింది. ఏ నిమిషమైనా మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మేము మీ మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి అక్కడ పెట్టారు. దాంతో చైనా కూడా న్యూట్రల్గా ఉంది. నిజంగా ఈ యుద్ధాన్ని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ భారతదేశం అభివృద్ధి జరిగింది అని అంటే దీనికి కారణము 1970కి అవుతుంది. అప్పటి నుంచే మన సైన్యాన్ని మన సైనిక సంపత్తిని పెంచుకుంటూ పోయాం. ఇంకోవైపు ప్రపంచ శాంతిని కోరుకుంటూనే మన సైనిక బలగాలను పెంచాం. ఇంకోవైపు ఎప్పుడైతే రష్యా ట్రీటీ జరిగిందో అప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశాన్ని సోషలిస్ట్ సమాజం వైపు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం. అది అప్పటి నుంచే ఈ దేశంలో బ్యాంకులు ప్రైవేటీకరణ, బ్యాంకులు జాతీయకరణ కావచ్చు, ఇలాంటివి ఎన్ని పేదవాడిని పైకి తీసుకురావాలి, అందరూ సమానంగా ఉండాలి అని ఒక ఆలోచన ఇందిరాగాంధీ గారు చేసి ఈ దేశాన్ని ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కానీ ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఆ కష్టమంతా వెళ్ళిపోయి 50 సంవత్సరాల కిందటి మాటల గురించి మాట్లాడుకుంటే 50 సంవత్సరాల తర్వాత ఇవాళ పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఇవన్నీ పత్రికల్లో మీరు చూస్తుంటారు. రిలయన్స్ వాళ్ళు, అంబానీలు, అదానీలు రోజుకు వాళ్ళ ఆదాయము 25,000 కోట్లు, 20 గంటకి ఇంత ఆదాయము కోట్లు వచ్చుంటారు. కానీ మనం ఎక్కడికి వచ్చామంటే హ్యాండ్ టు మౌత్ పరిస్థితి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రపంచంలో మనకు నమ్మదగ్గ మిత్రులు రష్యా, వాళ్ళు చేసిన సహాయం ఈ భారతదేశంలో ప్రజలు ఎప్పుడు మర్చిపోతారు. ఇవాళ మనమంతా బాగున్నాం, ఆయన సంపత్తి ఉంది, జనాభా పెరిగింది, మనం యుద్ధంలో సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అమెరికా వాడి దగ్గరికి వస్తాడు, ఇంకోటి దగ్గరికి వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు. కానీ మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సాయపడిన మనిషిని ఎప్పుడు మర్చిపోకూడదు అని నేను గుర్తు చేస్తూ, అలాంటి యుద్ధంలో ఈ దేశ భవిష్యత్తును మార్చిన యుద్ధం అదేనే. అలాంటి యుద్ధంలో పాల్గొన్న ఇక్కడున్న యుద్ధ వీరులు అందరూ కూడా పెద్దవారు, 75 సంవత్సరాలు మినిమం ఉన్నవారు. నిజంగా ఈ దేశానికి మీ ఆశీస్సులు కావాలి. వ్యక్తిగతంగా నేను కూడా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మాకు మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు మాకు అందించండి. తప్పకుండా మీ పట్ల మాకు ఆ గౌరవం ఉంది. అందుకనే ఇవాళ మనం సన్మానించుకుంటే మమ్మల్ని మేము సన్మానించుకున్నట్టే అనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు చాలా మంది వచ్చారు. నేను ఇంతమందికి వస్తారని ఊహించుకోలేదు. అందుకని కొంచెం కుర్చీలో ఉండి తక్కువ అయ్యాయి. అయినా కూడా మీరు పాపం అంత ఓపికగా నిలబడుతున్నారు. మహిళలు వచ్చారు. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా మాజీ సైనిక సంఘ అధ్యక్షుడు కెప్టెన్ శేఖర్ల గారికి, ఉమామేశ్వరరావు గారికి, మిగిలిన అందరికీ, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం శాసనసభ్యులు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు రంగారెడ్డి గారు, సిపిఐ నాయకులు జగదీష్ గారు, అన్న గోవిందరాజు గారు, నల్లప్ప గారు, వేదిక ముందున్న మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, సైనిక వృత్తి అనేది వృత్తి కాదు, అది ఒక సేవ, అది ఒక త్యాగం. జీనావుతో మన్నా సీకో, కదం కదం పర్ లన్నా సీకో అని చెప్పి నువ్వు బ్రతకాలి అంటే చావుతో పోరాడు, నువ్వు నిరంతరం ముందుండాలి అంటే నువ్వు పోరాడు అని చెప్పి మనకు ఒక సైనిక వ్యవస్థలో మనం నిరంతరం ఘర్షణతోనే, మన త్యాగంతోనూ, ధైర్యంతోనూ, సాహసంతోనూ ముందుకు పోవాల్సిన పరిస్థితులు. వాళ్ళ హృదయాలపై ఉండే పథకాలే
వాళ్ళ ఆస్తులుగా భావించే జీవితాల వాళ్ళవి. అనేకమైన త్యాగాలతో కుటుంబ వ్యవస్థకు దూరంగా భారత బార్డర్లో ఉంటూ అనేకమైన త్యాగాలకు అనుబంధాలకు దూరంగా ఉంటూ కుటుంబాలకు సొంత ఊరికి కూడా దూరంగా ఉంటూ వారు ఎన్నో మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ అయినా కూడా ఈ దేశం గొప్పది, ఈ దేశాన్ని సమున్నతంగా ప్రపంచ యుద్ధ దేశాలలో మండే సమున్నతంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు కూర్చోవడం జరిగింది. ఇటువంటి ప్రయత్నంలో వాళ్ళ పథకాలే కాకుండా పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అదేవిధంగా కీర్తి చక్ర, అశోక చక్ర లాంటి పథకాలతోనే తృప్తి పడుతూ అవే మా ఆస్తులుగా, అవే మా పాస్తులుగా, అవే మా పిల్లలుగా భావించుకుంటూ ఈ దేశం కోసం అడుగడుగునా రక్తతర్పణ చేసి మీ రక్తంతో ఈ దేశాన్ని పూరితం చేసిన సైనికులందరికీ పేరుగా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీ త్యాగం ఎప్పటికీ వృధా కాదు. భౌతికంగా చనిపోయిన వారు భౌతికంగా దూరంగా వచ్చేమో కానీ ఈ భారతీయుల వృద్ధి మధ్యలో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సైనికులు మీ ఒంటికి తగిన గాయాలు కానీ మిమ్మల్ని వికలాంగులుగా చేసినా కానీ మీరు వికలాంగులు కాదు, ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా మీరు సేవా తత్వతులుగానే నిలిచిపోతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అచంచలమైన దేశభక్తి ఎవరుకుంటున్నాయి అంటే సైనికులకు మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎక్కడ పక్షాల్లో చెడు. ఇప్పుడు ఆయన నినాదాలు ఇచ్చారు, భారత్ మాతాకి జై అని. లేదు ఏ రాష్ట్రంలో కొంత అల్లర్లు అవి ఇవి జరిగితే కంట్రోల్ కాకపోతే అక్కడ వెంటనే సైన్యాన్ని పంపిస్తారు. కాబట్టి ఒక విపత్తుల్లోనా సరిహద్దు కాపలాలోనా దేశ ఆంతరంగిక ఇంకా కూడా సుఖశాంతులతో ఉండాలనే పద్ధతిలో రక్షించేదానికి సైనికుల యొక్క పాత్ర అంత గొప్పది. మనకైనా బిపిన్ రావత్ గారు త్రివిధ దళపతి, ఆయన చనిపోయే వరకు కూడా మనకి ఆయన హిస్టరీ తెలియదు. ఇప్పుడు ఆయన ఎంత అచంచలంగా పెరిగాడో ఆయన గురించి వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తూ ఉన్నాయి. ఆయన ఎంత మొండివాడని మన హైదరాబాద్ అయినా ఒక ఆయన చెప్పాడు, ఆయనతో పాటు పనిచేసినాడు. కానీ చాలా కఠినమైన మనసు, దేశం కోసము దేశ రక్షణ కోసము ఆయన అంత కఠినమైన నిర్ణయం తీసుకొని మొండిగా వ్యవహరించేవాడని చెప్పాడు. అటువంటి వ్యక్తులు సైన్యంలోనే ఉన్నారు. కాబట్టి మన దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించేదే కాకుండా దేశంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళ పాత్ర మరవలేదు. అందుకోసమే ఈ యొక్క సన్మానం అనేది చాలా ముఖ్యం. సన్మానమే కాదు, నన్ను అడిగితే ప్రభుత్వాలు పాలకులు ఆ సైన్యానికి చేసిన సేవకు తగిన విలువ ఇవ్వడం లేదు అనేది నాకు అనిపిస్తాం. మిలిటరీ వాళ్ళకి ఒక 5 ఎకరాల భూమి కావాలంటే ఆ ఎంఆర్ ఆఫీస్ లేకపోతే ఏ ప్రభుత్వం వల్ల ఉంది, సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు, దానికి ఇంకా 1.25 లక్ష కారణాలు చెప్తారు. వారికి అత్యంత గౌరవం సమాజంలో, సముచిత స్థానం. వాళ్ళు మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ రకంగా ప్రభుత్వాలు గౌరవిస్తే వారి పిల్లలకి వాళ్ళకి ఉచిత చదువులు వారికి కావాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళని ఆదుకుంటే అమ్మా ఒక్కసారైనా కూడా నా కొడుకుని మిలిటరీకి పంపిస్తాం, నా తమ్ముడిని మిలిటరీకి పంపిస్తాం, నా బిడ్డను మిలిటరీకి పంపిస్తాం. ఆ మిలిటరీకి వచ్చిన వాళ్ళకి సమాజంలో ఇంత సముచితమైన గౌరవం లభిస్తుందని చెప్పాలని 130 కోట్ల మంది ప్రజలు కూడా భావిస్తారు. ఆ భావన తీసుకురావాలని చెప్పాలని కోరుతా గౌరవం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి 50 ఏళ్ల కింద జరిగినటువంటి ఆ యుద్ధంలో చేసినటువంటి వాళ్ళు, పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా
వారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇండో పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆ సందర్భంగా నాకు వచ్చిన స్కాలర్షిప్లు 10 రూపాయలు ఆ రోజుల్లో నేను డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు అంతా వీధి సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మరి ఆనాటి యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు మన అనంతపురం జిల్లాలో కూడా ఉండి ఇప్పటికి కూడా సజీవంగా ఉంటూ స్ఫూర్తిదాయకంగా కుటుంబానికి ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా జీవన విధానం కొనసాగిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అయితే సైన్యంలో పాల్గొనడం అనేటువంటిది అదొక జిల వస్తే ఎట్లా కోరుకుంటామో వ్యసనం అంటాం చూడు, అలాంటిది సైన్యంలో చేరడం అనేది వ్యసనం. ఇప్పుడు ఆ వ్యసనం కొంత తగ్గింది. గతంలో యుద్ధాలు వరుసగా ప్రపంచ యుద్ధాలు రకరకాల యుద్ధాలు వస్తున్న క్రమంలో యూత్ అందరూ కూడా ఆ ఫిజిక్ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్యాన్ని చేరేవాడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. కారణం ఏంటంటే శాస్త్రీయమైనటువంటి అభివృద్ధి, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఆ వేరు, ఈ వేరు, యా పేరు, టెక్కాయలు రకరకాల వేర్ల ఉద్యోగాలకి మన పిల్లలు పంపే వాతావరణం వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇతర దేశాల యుద్ధాల కంటే అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు బాగా పెరిగిపోయి ప్రజల్ని జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం మనం తృప్తిగా ఉన్నామని ఇక్కడ, కానీ ఎవరు సంతృప్తికరంగా మాత్రం జనం లేరు. ఉన్నట్టుగా నటిస్తున్నాం మనమే, నటన వద్దు. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితము లేదా అంతకుముందు 62లో జరిగినటువంటి యుద్ధాలు, ఇంకా అంతకుముందు జరిగినటువంటి పోరాటాలు అనేక రకాల్లో పాల్గొన్నటువంటి సైనికులు ఎలాగైతే దేశ భద్రత కోసం ప్రయత్నం చేశారో అంతర్గత భద్రత గురించి కూడా మనం ఆలోచించి అక్రమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళని సక్రమార్గంలో లాక్కరావడానికి కూడా మనం మళ్ళీ లాఠీనో తుపాకీనో పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాజీ సైనికుల ఉద్యోగుల సంఘానికి మన మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు 50 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళని సన్మానించాలనేటువంటి ఒక నిర్ణయం, దాని అమల్లో భాగంగా ఇక్కడ హాజరైనటువంటి ముఖ్య అతిథి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జగదీష్ గారు, పొగడం విజయభాస్కర్ రెడ్డి గారు, జయకన్న గారు, రంగారెడ్డి గారు, గోవిందరావు గారు, ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా 1971లో డిసెంబర్ 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరిగినటువంటి యుద్ధం మన భారతదేశ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి ఘట్టం. అప్పుడు జరిగినటువంటి యుద్ధం బ్రిటిష్ పాలకులు వేసినటువంటి విత్తనాన్ని దాన్ని తుంచడం కోసం, దాన్ని పెంచి పెద్ద చేసినటువంటి మతోన్మాద పాకిస్తాన్ యొక్క ఆగడాలను అరికట్టడానికి జరిగినటువంటి యుద్ధం తప్ప ఇంకోటి కాదు. ఈ దేశంలో భారతదేశం లౌకికవాదాన్ని చిన్న చిన్న దేశాలకు అండగా ఉండాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలనేటువంటి లక్ష్యం మన భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో 156% మంది బంగ్లాదేశ్ భాష మాట్లాడతారు, బెంగాలీ భాష మాట్లాడతారు. కానీ ఆ చిన్న కాలం నుంచి వచ్చినటువంటి ఏ అధికారంలో వచ్చినా వాళ్ళు మాత్రము ఈ ఉర్దూ తప్పనిసరి చేయాలనేటువంటి ఒక భావన పెట్టడం అనేటువంటి దాన్ని స్థానికంగా వ్యతిరేకించారు. దానికోసం కూడా స్ట్రగుల్ జరిగింది. 1952లో విద్యార్థి ఉద్యమం జరిగితే దాని మీద దాడి చేసినారు. అట్లాగే అవామీ లీగ్ సంబంధించినటువంటి 169 స్థానాల్లో 167 స్థానాలు గెలిచినప్పటికీ ప్రధానమంత్రిని నియమించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోవడం, ఈ రీత్యా స్థానికంగా
తూర్పు పాకిస్తాన్ మీద సంబంధించినటువంటి ప్రధానంగా పెట్టుబడులు పశ్చిమ పాకిస్తాన్ ఉన్నటువంటి అక్కడ నుంచి రాకపోవడంతో అక్కడ అసంతృప్తి కలగడం, ఈ రీత్యా స్థానికంగా అనేకమైనటువంటి స్వతంత్రం మాకు కావాలి, మాకు హక్కులు కావాలి, జాతీయ ఉద్యమం అనేటువంటిది అవసరం అనేటువంటి దాన్ని ఆ తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమంలో నుంచి దాన్ని అణచడానికి పాకిస్తాన్ అమెరికా సహాయంతో అక్కడికి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. ఇది చాలా పాశవికమైనటువంటి చర్య. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినటువంటి అమెరికా తన విధానాన్ని ఎప్పుడూ తనకు అనుకూలమైనటువంటి తన ఆయుధాలను కూడేటువంటి పద్ధతుల్లో వ్యాపారం చేసుకోవడానికి, వాడుకోవడానికి, యుద్ధాలు సృష్టించడంలో అమెరికా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ భారత్ అప్పుడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చాలా రాజకీయ నీతితో ప్రయత్నం చేసి రష్యా సహకారం తీసుకొని పెద్ద ఎత్తున అమెరికాను ఎండగట్టడం అయితేనే, అమెరికాను వెనకొట్టడం అయితేనే, పాకిస్తాన్ వెనకొట్టడం అయితేనే, అలీన విధానాన్ని అమలు చేయడం అయితేనేమి ఒక భాషను ప్రధానంగా ముందుకు తీసుకొని వచ్చేటువంటి పద్ధతుల్లో 10 లక్షల మంది పైగా శరణార్థులు వచ్చినప్పటికీ సాధారణంగా స్వాగతించి ఇది పరిష్కారం కాదు, దానికి ప్రత్యేకమైనటువంటి దేశం కావాలనేటువంటి ఏదైతే భారత్ ప్రధాని ఇందిరాగాంధీ భావించారో దానికి అనుగుణంగా యుద్ధానికి సంబంధించిన పాకిస్తాన్ మీద యుద్ధానికి మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 3,000 మంది 4,000 మంది పైగా సైన్యం చనిపోయినారు, 13-14,000 మంది గాయాలు పాలైన అక్కడ పాకిస్తాన్ని ఎంతటి అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ మనం వెనకొట్టేయడం జరగడం జరిగింది. కానీ ఒకటి గమనం పెట్టుకుందాం, ఈ దేశంలో ఒక భాష ఆధారంగా ఉన్నటువంటి దేశం అభివృద్ధి అవుతుంది తప్ప బలవంతాన్ని ఇతర భాషల్ని దేశం మీద వృద్ధితే ఇక్కడ ఎవరు స్వీకరించేవాళ్ళు లేదు. అక్కడ జాతికి సంబంధించినటువంటి సమస్యల మీద, స్థానిక ఆచార సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి వాళ్ళ మీద బలవంతాన్ని వృద్ధితే మాత్రం క్షమించే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం మత ఆధారాల మీద ఈ దేశాన్ని నడపాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఈ దేశం ఎప్పుడు స్వాగతించదనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే సైనికులుగా ఈరోజు 50 సంవత్సరాల చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే, ఈ దేశ అభివృద్ధిలో భాగంగా ఉన్నాడంటే అది సైనికుడు లేకపోతే ఈ దేశాన్ని రక్షణకి తన ప్రాణాలు సైతం అక్కడ పణంగా పెట్టి ఈ దేశ బిడ్డగా, ఈ భారత మాత బిడ్డగా ఈ దేశానికి అండగా నేను ఉంటాను, ఈ దేశ ప్రజానికానికి అండగా ఉంటాననేటువంటి భావన ఒక్క సైన్యంలో ఉంటుంది తప్ప ఇంకోటి లేదు. కానీ పాలకులకు సంబంధించినటువంటిది, ఈ సైన్యానికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ అయితేనే, వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అయితేనే అవి మాత్రం మన అనుకున్న స్థాయిలో అందడం లేదు. చాలా బాధ వస్తుంది. అన్న జగదీష్ అని చెప్పాడు, ఇంటి స్థలమో లేదంటే భూమో లేదంటే వాళ్ళ పెన్షనో లేదంటే ప్రత్యామ్నాయ రిజర్వేషన్ ఏంటి, ఎక్సర్వీస్లోకి వచ్చేటువంటి రిజర్వేషన్ వాటి అమలుకి ఏముంది అనేటువంటిది మనం చూస్తే మాత్రం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ పరం ఎంత అంటే ఆ ప్రైవేట్ రంగంలో మనకేమైనా రిజర్వేషన్ వస్తుందంటే అది వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఐక్యంగా ఉందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ దేశంలో మత రాజకీయాలను వ్యతిరేకిద్దాం, సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుదాం. అదే సందర్భంలో సైనికులకు సంబంధించినటువంటి వారికి రావాల్సినటువంటి హక్కులు, వారికి రావాల్సినటువంటి రాయితీల్ని సాధించుకుందాం అనేటువంటిది తెలియజేస్తూ ఈ 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరికీ సన్మానం చేయడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఐక్యంగా మనం మన సమస్యల మీద పనిచేయడానికి, మీరు చేసేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుందని చెప్పారు. వేదిక మీద ఆశీర్వైన మన అనంతపురం వరకు ఇప్పటికి కూడా సైన్యాధిపతులే ఉమామేశ్వరి కానీ, అలాగే కెప్టెన్ శంకరన్న గారు కానీ, అలాగే ఈ అసోసియేషన్ అధ్యక్షుడు మా గౌరవ అధ్యక్షుడైన వికే గారి గారు, సిపిఐ కార్యదర్శి జగదీష్ గారు, అలాగే సిపిఎం నాయకుడు మల్లప్ప గారు, మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోట విజయభాస్కర్ గారు, పెద్దలు రవీంద్రనాథ్ గారు, అలాగే వేదిక మీద ఆశీర్వైన మాజీ సైనికులు, పెద్దలు, సోదరులు, సోదరి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేశారు. చాలా సంతోషకరం, ఒక రకంగా కూడా ఒక అదృష్టం కూడా. 50 సంవత్సరాల కిందట ఈరోజు మన భారతదేశం
ప్రపంచ అగ్రరాజ్యాల సరసంగా కానీ వారి పక్కన కూడా నిలబడిందంటే పెద్ద కారణం ఏంటంటే, ఒక పెద్ద మలుపు ఏంటంటే, భారతదేశానికి అంటే 1977లో జరిగిన ఇండో పాక్ వార్ యుద్ధం చెప్పక తప్పదు. ఆ విజయం ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సైనికులు సాధించిన విజయాన్ని ఈరోజు ఒక పెద్ద మలుపే మనందరికీ వచ్చింది. ఒక అగ్రరాజ్యాల సంస్థనే కూడా నిలబడింది కూడా ఈరోజు కూడా. దానికి ఈ సైనికుల యొక్క త్యాగ ఫలితమని కూడా చెప్పక తప్పదని చెప్పి చూస్తున్నాను. చెప్పండి, ఈరోజు ఎవరైనా కానీ ప్రపంచంలోనే ఏ దేశం ఆ దేశం కావచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ దేశానికి దేశభక్తులు. నిస్వార్థ పరులు ఎవరైనా ఉన్నారంటే వాడు సైనికుడు అని కూడా చెప్పక తప్పదని చెప్పింది. అదే కూడా మన దేశ సైనికులు మన దేశం అన్నది ఇతరులు కావచ్చు, కానీ సైనికుడు అనేవాడు నా మాతృభూమి రక్షణ, ఆ ప్రజల రక్షణే ఒక ధర్మంగా ధైర్యంగా కూడా ముందుకు పోయాడు సైనికుడు. అందుకోసమే సైనికుడికి ఎప్పటికైనా కానీ గౌరవం, ఆ స్ఫూర్తే ఈ రోజు మనం అందరూ కూడా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు పెద్దలు కూడా. ఈ రోజు కూడా ఒక పెద్దలు కూడా ఆ రోజు 77లో ఆ రోజు తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం కూడా పోరాటాలు చేస్తుంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ప్రభుత్వం లేకపోతే, మనకు బార్డర్లో ఇటువంటి పరిస్థితులు ఉంటే యుద్ధం చేయక తప్పని పరిస్థితుల్లో కూడా ఆ రోజు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా వచ్చింది పాకిస్తాన్తో కూడా. అంతేకాదు ఆ రోజు మనకు ఆ యుద్ధంలో విజయానికి ఇండో సోవియట్ యొక్క యూనియన్ యొక్క అగ్రిమెంట్ కానీ, మనం ఆ రోజు దేశంలో నాన్ అగ్రిమెంట్ కూడా అగ్రిమెంట్, మరీ ముఖ్యంగా కూడా అగ్రిమెంట్ అనేది కూడా ఇండో సోవియట్ యూనియన్ యొక్క అగ్రిమెంట్ ఆ రోజు చైనా కావచ్చు, అమెరికా వాళ్ళు కూడా యుద్ధం నుంచి వాళ్ళని నియంత్రించే దాంట్లో కూడా ఎంతో కూడా ఉపయోగపడింది. ఇలాగ మనం అందరం కూడా చేశాం. ఈరోజు అంతా కూడా చాలా కూడా మార్పులు కూడా వచ్చాయి, ఎంతో కూడా ముందుకు పోయారు. ఎంతో కూడా పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఆ రోజున్న జనాభా 71 జనాభా ఈ రోజు దాదాపుగా 135-140 కోట్ల జనాభా. ఒక పెద్ద జనాభా, చైనా తర్వాత కూడా ఎక్కువ జనాభా ఉండేది కూడా మనమే. కానీ ఈ రోజు కూడా ఉన్నట్టే సైనికుడు ఈ రోజు కూడా ఉన్నాం. సో నేను వాళ్ళ యొక్క తగ్గాల కోసం ఈరోజు సన్మానించే అదృష్టం మాకు కూడా దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. పెద్దలందరూ కూడా మాట్లాడారు, అనేకమైన సమస్యల గురించి కూడా చెప్పారు. ఈ వేదిక మీరు ఏదో ఈ దేశం కావచ్చు, పాలకుడు కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా మీకు ఒక సత్కారం చేస్తున్నాం, లేకుంటే ఏదో ఒకటి మీకు ఆర్థికంగానో లేకపోతే భూమి ఇస్తే మాత్రంగా ఈ దేశ ప్రజలు కూడా రుణం తీసుకోలేడు సైనికుడు కూడా. కాబట్టి ఈ వేదికపైన ఆ విషయాల గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. ఏది చేసినా కూడా మీరు ఏది కావాలంటే పూర్తిగా కూడా ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక వ్యక్తిగా, ఒక పౌరుని కూడా ఆ సహకారం చేయడానికి కూడా మేము ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అలాగే మీ పిల్లలందరూ కూడా రావాలి. ఈ రోజు 50 సంవత్సరాల రోజు కూడా దివాసన దినం కూడా జరుపుకోవడం 16వ తేదీ డిసెంబర్ 16వ తేదీ కూడా ఈ నెలంతా 50 సంవత్సరాలు ఇదంతా కూడా జరుపుకోవచ్చు. ఈ ఉత్సవాలను చెప్పేసినప్పుడు ఒకే ఒకటి దేశంలో ఉండే పౌరులందరూ కూడా గ్రహించాల్సింది. ఆ స్ఫూర్తిని మన సైనికులు త్యాగాల వల్ల కానీ ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని అవసరం వస్తే, ఎందుకంటే మనం అందరూ కూడా మన భారతదేశం అనేది కూడా చైనాతో వారు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్తో వారు కావచ్చు, తర్వాత దేశ స్వాతంత్ర పోరాటం తీసుకున్న వారు కూడా స్వాతంత్రం కూడా ఆ స్ఫూర్తిగా తీసుకొని అవసరం వస్తే స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే స్వార్థం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కూడా పక్కన పెట్టి ఈ దేశం కోసం ప్రతి ఇంటి నుంచి కూడా అవసరం వస్తే ఒక సైనికుడు కూడా పంపించడానికి కూడా సిద్ధపడుతుందని చెప్పేసి ఈ సైనికులు స్ఫూర్తిగా తీసుకొని మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తూ మరొక చేస్తాం. మీరందరూ కూడా సన్మానిస్తున్నాం, మన అదృష్టం కూడా చెప్తున్నాం. వారందరికీ కూడా సన్మానం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది త్యాగపరుషులందరూ కూడా సైనికులు కూడా వాదాపులందరూ కూడా ఎక్కువ తెలియజేస్తూ మనం అందరూ కూడా ఒకటే చేసుకోవచ్చు. నేను చెప్పాను రామతి గారి యొక్క మరణం కూడా, దానికి కూడా వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా కూడా సంతాపం కూడా తెలియజేస్తూ చూస్తూ ఒక మంచి కార్యక్రమం
పాల్గొంచుకునే అవకాశం కల్పించిన ఈ మాజీ సైనికుల అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు. అంజినమ్మ నారాయణుల ముద్దుబిడ్డ భారతమాత మెడలో మణిహారమై ప్రకాశించి సున్నిత మనస్కులై అరుణ రంజితంగా రాణించి మంజుల భాషణంతో తేజరిల్లి రాగరంజితుడైన ఈ రామయ్య సేవను చూసి ఆ సీతారాముడి మెచ్చి ఇంతటి సన్మానములు చేయించి మా నాన్నే మాకందరికీ ఆదర్శంగా నిలిచిన వేళ మేమంతా ఆనంద పరవశులై సమర్పించిన అమృత భావోద్వేకపు భావాల అంజలులు సమర్పిస్తూ నాన్నకు ప్రేమతో జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్. సన్మానం అందరికీ జరుగుతుంది. దయచేసి అందరూ వెంకటరమణ గారు, వెంకటరమణ గారు, వెంకటరమణ గారు. సహకరించాం సార్. అప్పుడు చేస్తాం అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. దయచేసి తప్పుగా భావించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరు ఒక రాముడు గారు, బహదూర్ రాముడు గారు, జై హింద్. ఎవరు పైకి లేకండి, ఎవరు పైకి లేకండి, అక్కడికే వస్తున్నాడు సారు. కబడ్డీ జయప్రదం చేయండి, కబడ్డీ జయప్రదం చేయండి. అందరూ ఎంత భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష
आगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.